తర్వాత హాయ్! హలో అండి. అందరూ ఎట్లున్నారు? మేమంతా బాగున్నామండి. మీరంతా బాగుండారనుకుంటాను. ఈడ మేము క్లబ్ కబానా అనేసి రిసార్ట్‌కొచ్చినాము. ఈడ బెంగుళూరులోనే ఉండేది. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఉంది కదా! దాన్ని ఇంగా ఎనకే వస్తుంది ఇది. ఇక్కడ మేము డే ఔట్ ప్యాకేజ్ తీసుకున్నాము. రండా ఈ రిసార్ట్ ఎట్లుంది అనేసి చూస్తాము. అని ఇంకా బ్రేక్‌ఫాస్ట్, లంచ్ అవంతా చూస్తాము. ఎట్లుంది ఏమి అనేసి మేము చెప్తాము. బాగుందా లేదా అనేసి. ఈ వీడియోకి పోయాక మొదలు ఎవరెవరు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండిలే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. లాస్ట్ గంట చూడండి. ఇష్టమైతే ఒక లైక్ ఇయ్యండి. అని ఇంకా షేర్ చేయండి. ఇప్పుడు వీడియోకి పోదాం రండా. ఏమేమి ఉంది అని చూస్తాం ఈ రిసార్ట్‌లో. ఇది మేము సండే వచ్చింది 29th సెప్టెంబరు. పొద్దున్నే 9:00 అంతా ఇతవ రీచ్ అవుతుంది. అవి ఆన్‌లైన్‌లో బుక్ చేసిండేది. వీళ్ళకి ఫోన్ చేసినాడు మీరు వాకిన్ రావచ్చు అండ్రి. లేకుంటే మీరు బుక్ చేసుకొని రావచ్చు ఆన్‌లైన్‌లో అండ్రి. దానికి వీళ్ళు ఆన్‌లైన్‌లో బుక్ చేసేసిండ్రి. ఈడు మేమంతా ఫోటోలు ఎత్తుకుంటూ ఉన్నాము. ఇదే ఎంట్రన్స్ అండి లోగాకి పోవాలా. దానికి మొదలు ఇక్కడ బ్యాడ్జ్ కడతారు. అవి అక్కడ కౌంటర్ దగ్గర ఉన్నారు. అంతా బుక్ చేసినది చూపిస్తూ ఉన్నారు. మేమంతా ఎవరు బ్రేక్‌ఫాస్ట్ చేయలేదండి. అట్లే వచ్చిండేది. ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్, లంచ్ అనేక స్నాక్స్, ఈవినింగ్ స్నాక్స్ ఇన్క్లూడ్ అయింది. దానికి మేము ఇక్కడే బ్రేక్‌ఫాస్ట్ చేస్తాము అనేసి ఇక్కడ పొద్దున్నేనే వచ్చినాము. అనేక ఇక్కడ వెల్కమ్ డ్రింక్స్ ఇచ్చిరి. అది మాజానో ఏమో అది ఇచ్చిరి. ఇక్కడ బ్యాడ్జ్‌లంతా కట్టుకుంటూ ఉన్నాం చూడండి. శ్రయాను ఏడుస్తుండే నాకి కట్టు అనేసి. బ్రేక్‌ఫాస్ట్, లంచ్‌లో ఏమేమి ఉండవి ఐటమ్స్ చేసినారో టేస్ట్ ఎట్లుంది అనేసి చెప్తాము. అవంతా స్కిప్ చేయదండా చూడండి లాస్ట్ గంట. ఇది ఎంట్రీ అవుతానే చూడండి ఇట్లుంది బాగుంది. ఫుల్ గ్రీనిష్‌గా ఉంది. మాజా ఇచ్చిరి వెల్కమ్ డ్రింక్. వీళ్ళంతా ఎత్తుకొని తాగుతూ ఉన్నారు. మనం ఎన్నైనా ఎత్తుకొనొచ్చు. ఈ రిసార్ట్‌లో ఏమేమి ఉంది అంటే వాటర్ స్లైడ్స్, వేవ్ పూల్ ఉంది, టెన్నిస్, రెయిన్ డాన్స్, అవుట్‌డోర్ గేమ్స్ అంతా ఉందండి. ఇంకా బౌలింగ్ జోన్ అంతా ఉంది. ఇంకొకటండి కొత్తగా ఉండేది లేజీ పూల్ అనేసి. అది చాలా బాగుందండి. నేను చెప్తాను ఈ రిసార్ట్ బాగుంది. మీరందరూ వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. ఏమేమి ఆడినాం అవంతా చూస్తురండ. లేజీ పూల్ లా మత రివర్ తరనే అది రివర్ తర పోతుంది. దాంట్లో అందుకు మేము చాలా ఆడిండాము. అంటే ఇక్కడంతా డ్రెస్ కోడ్ ఉంది. మేము చుడిదార్లు వేసుకొని ఉంటుంది నేను మంచక్క. లేజీ రివర్ అని ఇంకా వేవ్ పూల్ లా మేము ఆడుతుమే. వేరే స్లైడ్స్‌లో అంతాను మమ్మల్ని ఇడలేదు. డ్రెస్ కోడ్ కంపల్సరీ అండ్రి. ఎలా అంటే అది సిక్కేసుకొని తింది డేంజర్ అండ్రి. సరే అనేసి మేము ఆడకపోలేదు. అంటే ఇష్టమయ్య అంటే అది క్రేజీగా ఉండంట. చేతు అవి అందరూ ఆడ్రి. ఆశ అంతా ఆడిండారు. రిచి కూడా ఆడింది చూడండి అది. సో నెక్స్ట్ టైము నేను మంజక్క డిసైడ్ చేసినాము. మేము డ్రెస్ కోడ్ వేసుకొని ఒక టీ షర్ట్, ఒక ప్యాంట్ వేసుకొని దిగిస్తాము. ఇలా అన్ని గేమ్స్లో ఆడతాము అనుకొని ఉండాము. ఇప్పుడు అన్ని దగ్గర కంపల్సరీ చేసినారు కదండి. ఇప్పుడు ఏం అందరూ వేసుకుంటారు. మేము యాలు వేసుకొనకూడదు అనేసి మేము అనుకోండాము. చూస్తాం ఏం చేస్తామో. నెక్స్ట్ యాವ್ದು రిసార్ట్‌కి పోతామో ఆవిడ వేసుకుంటాము. స్విమ్మింగ్ పూల్ దిగేకి. ఇప్పుడు ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ అందరికి ఆకలి ఎత్తుకోండి బ్రేక్‌ఫాస్ట్ చేసేకపోతా ఉన్నాము. ఇక్కడ చూడండి వాటర్ గేమ్స్ 10:30 ఇంకా స్టార్ట్ అంట. ఇది సండే కదా మేము వచ్చిండేది. 10:30 ఇంకా స్టార్ట్ అంట. ఆడింగా అంతా క్లీనింగ్ అవంతా చేస్తూ ఉండ్రి. ఆకలంతా పొడింటింది కదా అవంతా క్లీన్ చేస్తూ ఉండ్రి. చూడండి బ్రేక్‌ఫాస్ట్ అన్‌లిమిటెడ్ అండి. ఎంతనా తినొచ్చు. అనే కాఫీస్ కూడాను ఎంతనా కాఫీ అంతా బాగుండే. బ్రేక్‌ఫాస్ట్ బాగుండే. నేను పూరి, ఇడ్లీ అంతా తింటిని. కారాబత్తు, కేసరిబత్తు, ఇడ్లీ, పూరి అంతా చేసిండ్రి. సాగు అంతా ఉండే. చూడండి ఇక్కడ నా ప్లేటు. ఇక్కడ నెక్స్ట్ అయ్యాను పూరి తినే. చేతు కేసరిబత్తు, కారాబత్తు అంతా తిండ్రి. బాగుండే టేస్ట్‌గా. మొన్న శ్రయాన్ బర్త్‌డే అయ్యండి. బర్త్‌డే ఇక్కడ చేయాలంటుండింది రిసార్ట్‌లో. ఇంకా ఇంట్లోనే చేస్తాము అనేసి డిసైడ్ చేసిరి. చేతు వాళ్ళ ఇంట్లోనే చేసింది ఇది.
ఆ వీడియోను నెక్స్ట్ ఎవడైనా వేస్తానండి. శ్రయన్ బర్త్డేది ఇంట్లో చేసినది. ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేస్తాము. బాగుంటుంది అనేసి వచ్చింది. ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ అయినాక మేము గేమ్స్ ఆడేకపోతిమి. టెన్నిస్ అట్లవంతాను. మనకి ఇంగా ఏమేమి ఉండవనేసి చిన్నోళ్ళు ఆడేకంతా అదంతా చూసుకొని వాళ్ళనంతా ఆడిపించుకొని వస్తిమి. బాగుందా? ఇడ్లీ బాగుంది, చట్నీ బాగుంది, సాంబార్ ఉంది, వడ ఉంది. ఎంత చేసుకొని తినవచ్చు. చేతన్ అది టాపు అండ్ ఇంకా ప్యాంట్ వచ్చేసి ఫినాక్స్ మాల్లో తీసుకుంటుమే. శ్రయన్ బర్త్డే ఉండే కదా, దాని షాపింగ్ పోయింది. 1 బట్టలంతా తీసుకుంటుమే. బట్టలు తీసుకుంటుమే, చేతు ఎక్కడ తీసుకునే అదంతా నెక్స్ట్ వీడియోలో ఎవడన్నా వేస్తానండి, చూస్తారు. ఇక్కడ వీళ్ళు ఆడుతూ ఉండరు, ఇంకా బట్టలు చేంజ్ చేయలేదు. చూడమ్మా పొడిపోయిసే దానికి సారీ. నువ్వేమేసేస్తే వాడే పొడిపోయింది. సరే, ఇది లేజీ రివర్ అంట. దీంట్లో ట్యూబ్ వేసుకొని ఇట్లే పోయేది. ఇది పోవాలా? ఇది ఇంకా యాది వాటర్ గేమ్స్ స్టార్ట్ అయిందిలే, దానికి మేము ఇవంతా చూస్తాము అనేసి ఇట్లా వస్తూ ఉన్నాము. ఏమేమి ఉండవు అనేసి ఇట్లా వచ్చినాం చూడండి. ఇదే లేజీ రివర్. లేజీగా మెత్తగా పోతుందండి, అంటే ఇది రిలాక్స్ గా బాగుంటుంది. ట్యూబ్ లాకు కనేసి ఇట్లా పోయేదండి. చాలా రిలాక్స్ గా బాగుంది. నేచర్ అంతా చూసుకొని ఇట్లా పోవచ్చు. ఇక్కడ చూడండి వీళ్ళు ఆడుతూ ఉన్నారు. ఇవంతా డ్రై గేమ్స్ ఆడిరండా, ఆనేక నీళ్ళ దిక్కు అంతా చెప్తే ఇవంతా ఆడుతూ ఉండరు. బంటిని ఆడుతూ ఉన్నారు. ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ ఏ పుల్లో ఎంట్రన్స్, నెక్స్ట్ లేజ్ పుల్లో, నెక్స్ట్ తర్వాత స్లైడ్ వెనకడ రైన్ డ్యాన్స్, నెక్స్ట్ రైన్ డ్యాన్స్ వాటర్ ఫాల్, బేబీ పుల్లో, నెక్స్ట్ డ్రై గేమ్స్ షటిల్ కాకు, బ్యాడ్మింటన్, టెన్నిస్, లాంగ్ పిచ్ ఆ సైడ్, ఎంట్రన్స్ లెఫ్ట్ సైడ్, బౌలింగ్, ఆర్చరీ. ఇది బాస్కెట్బాల్, వాలీబాల్ ఎక్కడ? అక్కడ ఎంట్రన్స్ అంటే మనకి పార్కింగ్ ఉంది మేడం. అవును, ఆపోజిట్ అవతలికి పోయేటోళ్ళనా కార్? ఇక్కడ లోగానే స్ట్రైట్ అక్కడ బ్యాండ్ పెట్టారు కదా, అవును, అదే గేట్ లో ముందు ఓకే టర్న్ అవుతారు కదా మీరు. అవును, అక్కడ లెఫ్ట్ సైడ్ మేడం. రూమ్స్ అంతా అక్కడ ఉండి ఆ సైడ్ లో. వాళ్ళిద్దరు బ్యాడ్మింటన్ షటిల్ కాక్ ఆడుతూ ఉన్నారు, ఆంటీ మమ్మీ. ఇక్కడ చూడండి వీళ్ళు. మేము వచ్చిన టైంకి అందరూ వస్తాను. ఆ టైంకి అవుట్ ఇంకా ఖాళీ పొడిండే చూడు, అందరూ వస్తున్నారు ఆడికి. మేమే ఫస్ట్ వచ్చేసినాము, ఎక్కడి నుంచి ఇదేనండి ఎంట్రన్స్. మనం వచ్చింది గేట్. ఇక్కడ రైట్ సైడ్ కే ఉండేది అది డ్రై గేమ్స్ అంతా, టెన్నిస్ అంతా. ఇక్కడ లాకర్ తీసుకున్నాము. లాకర్లో అంతా డంప్ చేస్తూ ఉన్నాము. చెప్పులు అంతా. ఇక్కడ అంతా ఫుల్ వీళ్ళంతా రెడీ అయిపోయినారు. నేను అదే డ్రెస్ దిగిస్తే ఇంకా చేంజ్ చేసుకుంటామండి. లేజీ రివర్ ఇదంతా చాలా బాగుండే. నేను ఎన్నిసార్లు ఆడినానో తెలియదు, 4-5 టైమ్స్ ఆడిండొచ్చు. చేతు వాళ్ళంతా మంచక్క ఇంకా జాస్తి ఆడింది, వాళ్ళు ఆడే ఉండరు. ఇక్కడ ఫస్ట్ మేము రెడీ అయ్యి వేవ్ పూల్కి వస్తుంది. ఇంకా రవంచప్ ఆడేసి ఇక్కడ లేజీ రివర్లా పోతా ఉన్నాం చూడండి. ఆశ ఇంకా బంటి అంతా పోతా ఉన్నారు. చేతు వీడియో ఎత్తుకోండి. నేను దీంట్లో యూట్యూబ్లకు కనెక్ట్ పోతుంది, స్లిప్ అయిపోయా. వాళ్ళే హెల్ప్ చేస్తోండి, రాండా నేను చొప్పిస్తాను ఒక్కొక్కండా అనేసి. ఇక్కడ మంజక్క వాళ్ళంతా చూడండి, వాళ్ళు సన్నగా ఉండరు, ట్యూబ్లో వేసినారు. నేను తప్పకుండాను పైన కుక్కన్నట్లుంది. ఇంకా పెద్ద ట్యూబ్లు ఉందంట ఆడ. ఇంకొకరు చెప్పి అదే స్టాఫ్ వాళ్ళే
ఇంకా పెద్ద ట్యూబ్లు ఉండవి అది ఎత్తుకోవడానికి ఉండే అంటూ ఉంటారు. సరే ఇదే బాగుంది అనేసి అనుకోని మాకు తెలిసిందిలే అనేసి వెళ్ళిపోతాం. పోతా ఉన్నాం చూడండి ఇట్లా అంతా ఒకే దగ్గర ఉండం ఇక్కడ. అవి ఇది సెకండ్ రౌండ్, ఫస్ట్ రౌండ్ ప్రైస్ వచ్చేసి వీడియో ఎత్తలేదు. దాని సెకండ్ రౌండ్ లా అవి ఎత్తుకోండాడు మొబైల్ లో పడుతూ ఉండరు. అందరూ బాయ్ బాయ్ అంటాను. క్రేజీ అనుకొని పోతా ఉన్నాను నేను. చాలా బాగుంది ఇది మాత్రంగా ట్రై చేయండి అందరూ. దీనికని సరే రావాలా అట్లా ఉంది. ఇది ఫుల్ రిలాక్స్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇది నించుకొని పోవచ్చు, ఇది ట్యూబ్ వేసుకొని నించుకొని పోవచ్చు. అంతేం ఇది లేదు, నీళ్ళు చెస్ట్ గంట వస్తుంది నీళ్ళు పోవచ్చు అండి, బాగుంటుంది. నాకు అంత దిగులెత్తుకొని నాకు నీళ్ళు అంటే అంత దిగులు. ఏంటంటే ఒక మా తోటలో స్విమ్మింగ్ పూల్ ఉంది, దాంట్లో మునిగిసింది అవుట్నిగా. నాకు నీళ్ళు అంటే నాకు చాలా దిగులు. దానికి ఇక్కడ రవంతా ఓకే అనిపించి రెండు స్లిప్ అయ్యా అంటే మునిగిస్తాము. ఎవరైనా ఉండాలా తెలిసలేదు, కింద అది కింద ఉండమా పైన ఉండమా తెలిసలే, అట్లా ఉల్టా కొడుతూ ఉంటాము. దానికి ఏమంటే అంత హుషారుగా ఉండాలి. అంటే ఆడ అందరూ అక్కడ నించుకొని ఉంటారు, వాళ్ళ స్టాఫ్ అంతా హెల్ప్ చేస్తారు. ఒకరు ఇంకొక దాంట్లో స్లైడ్లో ఒకరు మునిగిసిండ్రి. అయ్యో ఒక అమ్మ దాంతో వాళ్ళు వచ్చి స్విమ్ చేసి ఎత్తుకొని వచ్చి అవన్నీ అట్లయిపోయిండే. అంత హుషారుగా ఉండాలి. ఇక్కడ శ్రయాన్ రవ్వంతా మునిగిండే, వాళ్ళు దిగేతాడు అంతా స్లిప్ అయ్యా. ఆవిడ వానికి దిగులెత్తుకొని ఆయన ఇంకా వాడు నీళ్ళ సరిగా ఆడనేలే. ఆనేక వేవ్ పూలర్ అంతా ప్రాక్టీస్ చేసి ఆనేక రవ్వంతా ఆడుతూ ఉండే. వన్ ట్యూబ్ అంతా ఎత్తుకొని వచ్చింది, దాంట్లో అంతా ఆడనేలేదు పాపం. వాడే ఎగురుతూ ఉండింది, స్విమ్మింగ్ పూల్ పోవాలా రెసార్ట్కి పోవాలా అనేసి. వాడే సరిగా ఆడలే. ఇంక అందరూ ఆడరి, మేమంతా ఎంజాయ్ చేసి బాగా. ఏంటి నేను ఎత్తాను పానీపూరి తింటా ఉంది. బాగుండే కదా అవి, అది ఇంకొక కౌంట్ పోదాం. అనేక 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 అవంట ఉంది కదా మంజక్కకి ఇది అంటే చాలా ఇష్టమైపోయింది. ఎన్నికలు పోతానే ఉందో, మాకు అందుకు సాలైపోయిండే. కాళ్ళంతా నొప్పెత్తి పనిసే. ఆ అక్క ఇంకా పొదము అంటూ ఉండే, అక్క మీరు పోవండా అనేసి మేము చెప్తుంది. లాస్ట్లో బంటి నించుకొనేసి మమ్మల్ని అంతా ఈడ్చుకొని పోయా, ఫాస్ట్గా పోయా. అది ఒకసారి మజా ఉండే. ఇంకా వద్దు బంటి అట్లే పదము నిదానంగా అనేసి నేను ఈడ్చేసి ట్యూబులు పట్టుకొని చేతులు పట్టుకొని పోయేది అట్లా. ఇది ఎక్కడ స్టార్ట్ చేస్తామో అక్కడికే ఇది ఎండ్ అవుతుంది. లేకపోతే యామడితే రవంతా అదే ఇంకొక రౌండ్ కొడతాము. అట్లే ఫ్లో ఉంటుంది కదా, మోటర్ వేసింటారంట ఆడాడ, దానికి అది పోతూ ఉంటుంది. అది తోసుకొని రివర్ తర బాగుండే ఇదంతా చూడండి. ఒక్కొక్కరికి కాళ్ళ తోసుకొని పోతూ ఉండింది. ఎవరెవరు వచ్చిండ్రు కదా వాళ్ళంతా తోసమా అంటే తోయండి అనేది, వాళ్ళు కాళ్ళ తోసేది, వాళ్ళు ఫాస్ట్గా అడిగిపోయేది. అడ్డం సిక్తూ ఉండరు కదా, దానికి అట్లా తోసుకొని అందరినీ పోతూ ఉంటుంది. అందుకే ఇక్కడ స్విమ్మింగ్ పూల్లో వచ్చేసి తక్కువ ఉండము. శ్రయాన్ అది క్యాప్ ఉంది కదా, దాంట్లో నీళ్ళు ఎత్తుకొని అందరికీ వేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆడుతా అట్లే 1 o'clock అయిపోయా. లంచ్ అంతా రెడీ అయిందే, అందరూ తింటూ ఉండ్రి. దానికి మేము పోయి తింటే ఆయనకి తినేసిపోయి తిరిగా ఆడుతుంది మేము. ఇక్కడ వీళ్ళంతా నాన్ వెజ్ బాగుండట. బిర్యానీ అనేక ఫిష్ అంతా ఉండే, అనేక చికెన్ సారు అంతా ఉంది చూడండి. ఇక్కడ బాగుండంట టేస్ట్గా. చపాతీ అంతా ఉండే. చపాతీకి మిషన్ పెట్టిస్తున్నారు, బాగుంది. అది చూపిస్తాను చేతి వేసుకొని చూడడం. బిర్యానీ అనేక చికెన్ సారు అనేక అది ఫిష్
ఇప్పుడు రోటీ మేకర్ చూడండి ఎంత బాగుంది. వాళ్ళు అక్కడ వేస్తారో ఇక్కడ వస్తుంది. నేను ఎత్తుతా ఉంటే వాళ్ళు నక్కుతూ ఉన్నారు. ఎంతో బాగా పూరీల తర వచ్చింది చూడండి ఎంత బాగుందో. బాగుండే టేస్ట్‌గా సాఫ్ట్‌గా బాగుండే. వెజ్‌లా చోలే మసాలా, పన్నీర్, క్యాప్సికమ్ మసాలా, ఇది పాస్తా అంతా చేసిండ్రి. అన్నము, రసము, దాలు అంతా ఉండే. బాగుండే అన్నీను. పలావ్ ఉండే. పలావ్ నేను తింటిని బాగుండే. దాంట్లో ఏమి ఏసిండ్లే నాకి. తింటిని. పాస్తా రవ్వంతా పులుసుగా ఉండే. పొటాటో ఫ్రైస్ అది బాగుండే. అది యేసుకొని తింటిని. ఇక్కడ ఐస్ క్రీమ్స్, వెనిలా ఐస్ క్రీము, అనేక జిలేబీ పెట్టిండ్రి. ప్రయాణం నిద్రొచ్చేసిండే పనుకోనుండే. ఐస్ క్రీమ్ అంటేనే లేసుకోకనిసే తింటూ ఉండే చూడండి. 2 స్కూప్స్, 2 స్కూప్స్. నేను అనేక ఇది ఐస్ క్రీమ్స్. నేను 2 స్కూప్స్, అనేక జిలేబీ. ఇంకా ఇక్కడ ఇవంతా గేమ్స్ ఉండే చూడండి. ఇవంతా మేము ఆడకపోలేదు. ఈ మొదలే ఆడింటిమి కదా వేరే దగ్గర అంతా. నీళ్ళ ఆడేదే బాగుంటుంది అనేసి మేము అదే ఆడుకొనే ఉంటున్నాం. అందుకే ఈ పక్క వేరే తోటు ఇది స్లైడ్స్. ఇది ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది చూడండి. ఇక్కడ బాయిల్ తర అవుతూ ఉంది. బాయిల్ కదా అది. అట్లా ఉండే చూడండి. అట్లా ఉక్కుతూ ఉంది. నీళ్ళు ఉక్కుతూ ఉండే అట్లా. ఇక్కడ రిచి వస్తూ ఉండే చూడండి స్లైడ్లా. వీళ్ళు పొనుకోవాలంటే అది కూకొని వచ్చింది. వీళ్ళు పొనుకొని వచ్చింది మా మిందంతా నీళ్ళు ఎగిరిసే ఇది ఆశ వచ్చింది. అది అనేక చేతనన్ను వచ్చా మా దిగులేదు కొనిచ్చినట్టు. అనేక ఇక్కడ ట్యూబ్ లైట్లు వచ్చిండారు. దీంట్లోనే మాకు మమ్మల్ని అంతా ఇడలేదు. ఈ వీటిల్లోనే ఈ 3 గేమ్స్లా. ఇక్కడే ఒక పొడుసు మునిగిసిండే. అది ఫోర్స్గా వస్తుంది కదా. అది ట్యూబ్ ఉల్టా అయిపోయిండే. ఆ ఎమ్మర్ అంతా దప్పముండే. అట్లా మునిగిసిండే. అనేక వాళ్ళు అక్కడ ఉండే వాళ్ళు సేవ్ చేసి స్టాఫ్ ఉంటారు కదా ఆడ. ఇక్కడ బంటి వచ్చే, చేతు వచ్చే, అనేక ఆశను వస్తుంది చూడండి. అనేక అవి వస్తారు. ఈ స్లైడ్స్ అంతా వండర్లా మేము 15 years బ్యాక్ ఇవంతా ఆడింటిమే. ఈవిడ ఆడదాము అంటే వాళ్ళు ఇవ్వలేదు. అదే టీ షర్ట్ ప్యాంట్ వేసుకోండాలా అంటే చూడిదారులో నాట్ అలౌడ్ అంటే ఆడే బోర్డ్ వేసిండారు. చేతును అదే మా స్ట్రిక్ట్ గా ఉండారు. వద్దు అది సిక్కేసుకుంటుందంట. మీరు ఆయనకి వచ్చేటప్పుడు ఏమన్నా సిక్కేసుకొని ఉల్టా అయిపోతే అదే. వీళ్ళంతా బాగా ఆడిండారు దీంట్లో అంతా. బంటి అంతా చాలా ఆడుతూనే ఉన్నాడు. ఆయనకి ఆపాక దాంట్లో బంటిను ఆడిండాడు. దాంట్లో ట్యూబ్ లేదు. ఆ ఊరికి అట్లా స్లైడ్స్ వేసుకొని వచ్చేది అది. అనేక అంతా అవంతా ఆడితే అనేక ఇక్కడ ఈవినింగ్ స్నాక్స్ అంతా మేము బట్టలంతా చేంజ్ చేసుకొని వచ్చేసి ఇక్కడ కాఫీ టీ మాకి ఆడింది. తృప్తి ఫుల్ అన్ని నీళ్ళు ఆడింది. అనేక సరే అంతా ఇక్కడ స్నాక్స్ రెడీ అయింది అనేసి ఇక్కడ 4:30కే రెడీ అయిపోయింది. 4:30కా మేము 4:30కి పోయింది. దాని ముందర రెడీ అయినట్టుంది 4 o'clockకే. ఇక్కడ బోండాలు, కాఫీలు, ఇది బ్రెడ్ అవంతా ఇచ్చిరి. అనేక బిడ్డకి బ్రెడ్ కావాలా అంటే ప్లెయిన్ బ్రెడ్ వాళ్ళు ఇచ్చిరి. 4 slices అడిగితే ఇచ్చిరి. తెచ్చి ఇచ్చిరి. లేదు అనలేదు పాపము. ఇక్కడ కాఫీ అందుకు నేను 3 times తాగినాను. ఈడ మియోనీస్, క్యాబేజీ అవంతా వేసినారు. చూపిస్తూ ఉన్నాను. బాగుండే ఇది బ్రెడ్. ఇక్కడంతా తినేసి అనేక బాయ్ చెప్పేసి ఇంటికి కోసమే. అందరూ రాండా ఇక్కడ బాగుంది. ఇప్పుడు దసరా హాలిడేస్ వేరే కదా. రాండా ఎంజాయ్ చేయండి. బాగుంటుంది. ఎంజాయ్ చేయండి. ఫ్యామిలీస్, ఫ్రెండ్స్, గ్రూప్స్ వస్తుంటే ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఆడ వేవ్ పూల్ అనుకో ఏమంతా ఫుల్ గ్యాంగ్గా వచ్చేసి డ్యాన్స్లు ఆడ మ్యూజిక్ వేసిండ్రు కదా. బాగా డ్యాన్స్లు ఆడుకొని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అందరూ గ్రూప్లో వచ్చిన వాళ్ళంతా. సండే ఉండే అంతే మేము రష్ ఉంటుందేమో అనుకుంటున్నాం. అంత రష్ ఉండలేదు. అంటే జనాలు ఉండ్రి అంత కనిపించలేదు. అంతా వేరే వేరే గేమ్స్లో ఆడుకొని ఉంటుంది కదా. ఇప్పుడు వాన్ పడుతోంది. దానికి మేము రంచోపు ఇక్కడ వెయిట్ చేసి 5 o'clock అయిండే. 5 o'clockకే మేము ఇడిసిస్తే ఇంటికి వచ్చేపటికే 6 o'clock అయిండే. 6:30 అట్లా అయిండే. జోరుగానే వాన్ పడే. అందరూ ఆడే నిలుచుకొని తిన్నారు చూడండి. చేతన బాయ్ చెప్తాంది. ఓకే అండి, బాయ్ అండి. వీడియో మీకు ఇష్టమైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. క్లబ్ కబానా బాగుంది. మీరంతా వచ్చి ఎంజాయ్ చేయండి. మేమంతా ఎంజాయ్ చేస్తాం బాగా. ఓకే చేతు.
బాయ్ చెప్తామా? బాయ్. రిచిను